బాక్ అదిగో ఇదిగో అంటూ కాలం గడిచిపోతూనే ఉంది. ఆశావాహుల్ని ఊరిస్తున్న ఏపీ మంత్రి వర్గ విస్తరణ మాత్రం వాస్తవ రూపంలోకి రావడం లేదు. దాదాపు 3 నెలల నుంచి కేబినెట్ విస్తరణ ఇవాళ రేపు అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువుతీరి 2.5 గడిచింది. ముఖ్యమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులే తప్ప ఆ తర్వాత నుంచి కేబినెట్లో ఒక్క మార్పు జరగలేదు. ఇంకా 7 మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఓవైపు పార్టీకి తొలి నుంచి సేవలందిస్తున్న సీనియర్లు కేబినెట్ విస్తరణపై కోటి ఆశలు పెట్టుకుంటే, మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వలస నేతలు అదే స్థాయిలో ఆశ పెట్టుకున్నారు. కేబినెట్ నుంచి కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇస్తారనే ప్రచారం జోరందుకోవడంతో మంత్రివర్గంలోకి కొత్తగా 10 మంది చేరే అవకాశం ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మంత్రుల శాఖలు మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు 3 నెలల నుంచి జరుగుతున్న ఈ తరహా ప్రచారం తాజాగా జోరందుకుంది. ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందనే అభిప్రాయము చాలా మంది నుంచి వ్యక్తమైంది. అయితే కేబినెట్ విస్తరణ మాత్రం ఓ కొలిక్కి రావటం లేదు. కేబినెట్ విస్తరణ విషయంలో అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఏ స్థాయిలోనూ చంద్రబాబు చర్చకు పెట్టిన క్రమంలో సీఎం మనసులో ఏముందోననేది ఉత్కంఠగా మారింది. అయితే తాజాగా మరో వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణలో వలసలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చిన అంశంపై సుప్రీంకోర్టులో ఉంది. దీనికి సంబంధించి ఓ క్లారిటీ ఈ నెల 8వ తేదీన రావచ్చు. దీంతో ఆ తీర్పును చూసి కేబినెట్ విస్తరణ ముహూర్తం ఖరారు చేసుకునే అవకాశం ఉందనేది తాజాగా జరుగుతున్న చర్చ. ఇదే కనుక నిజమైతే ఈ నెల 10 నుంచి 15వ తేదీ మధ్యలో కేబినెట్ విస్తరణకు అవకాశం ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనే దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా టీడీపీలోకి వచ్చిన వలస నేతల్లో టెన్షన్ మొదలైంది.